చిత్తూరు వీరప్పన్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కొడుకుతో కలిసి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకి పాల్పడ్డారని ఆరోపించారు. తండ్రి కొడుకులు చేస్తున్న ఆగడాల్ని చూసిన ప్రజలు వారిద్దరిని పుంగనూరులో అడుగు పెట్టకుండా చేశారన్నారు. తండ్రి కొడుకులు చేస్తున్న అవినీతి ఒక్క పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచుకున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొగనూరు వెళ్తే దారి కాచి రౌడీ ముఖంతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైద్యం ఈ చిత్తూరు వీరప్పని. ఇవాళ ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఏమన్నా అతని ఆస్తుల మీద అతని మీద వచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి.